హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్. సో మీ పర్సన్ మీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీరు కోరుకున్న పాజిటివ్ ఎనర్జీ అందబోతూ ఉందా? యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతూ ఉంది? సో టారో ద్వారా చూడబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నా. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మనమైతే లేట్ చేయకుండా మన లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దామండి. చూద్దాం, మీ పర్సన్ మీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి మీరు కోరుకున్న పాజిటివ్ ఎనర్జీ అందబోతూ ఉందా? అండ్ ఆ చేంజ్ రాబోతూ ఉందా? సో ఎలాంటి చేంజ్ కోరుకుంటూ ఉన్నారా? చేంజ్ అందబోతూ ఉందా? మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతూ ఉంది? టారో ద్వారా చూడబోతూ ఉన్నాం. అండ్ మర్చిపోవద్దండి, సో మరొకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ఎలాంటి ఆన్సర్ రాబోతోంది. ఓకే, సో మీ పర్సన్ మీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి ఆ పాజిటివ్ ఎనర్జీ అందబోతూ ఉందా? సో ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతూ ఉన్నాయి అండ్ ఎలాంటి చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది? యూనివర్స్ ఏం చెప్పబోతుంది చూడబోతూ ఉన్నామండి లాంగ్ రీడ్లో. ఓకే, సో 10 కార్డ్స్ తీద్దాం. One and two, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం మరి యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది, ఎలాంటి మెసేజ్ మనకు అందబోతుంది, యూనివర్స్ ఏం చెప్పబోతోంది. ఓకే, సో ఓకే, సో ఫ్రెండ్స్, ముందుగా సో మీ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? సో అనే దానికి సంబంధించి ఏదైతే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో, అటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు, లేదంటే జాబ్ పరంగా కానివ్వచ్చు, కెరీర్ పరంగా కానివ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయానికి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఏదైతే డిప్రెషన్కి లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయో, ఏదైతే హర్ట్కి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయో, వీటన్నిటి గురించి కూడా ఆలోచన అయితే మనసులో ఉంది. సో మనసులో ఇవన్నీ కూడా అలా మెదులుతూ ఉన్నాయి. ఆలోచనలన్నీ కూడా అలా తిరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారండి. సో పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఖచ్చితంగా మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో తన నుంచి ఒక మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. తన నుంచి ఒక హెల్ప్ అనేది ఉండాలి. ఈవెన్ ఒక మంచి అడ్వైజెస్ అనేది రావాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేయడం జరిగిందో, అవన్నీ కూడా సో ముందుకి ఆలోచనలన్నీ కూడా జరుగుతున్నాయి. మనసులో ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇక ముందు అలాంటి సిచ్యువేషన్స్ ఏవి రాకూడదు. వచ్చినా వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి అయితే ఖచ్చితంగా ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ పర్సన్ ఖచ్చితంగా మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి ముఖ్యంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో తన నుంచి వచ్చేటువంటి ఆ మోరల్ సపోర్ట్ అనేది సో ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తుంది, ముందుకు నడిపిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి
టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా చాలా సిట్యుయేషన్స్ అయితే సో, గతంలో ఫేస్ చేసినటువంటి హార్ట్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా ఒకసారి అలా మనసులో మెదులుతూ ఉన్నాయి. అండ్ అయినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో, కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు గానీ, గోల్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, అండ్ జాబ్‌కి సంబంధించినటువంటివి, రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించినవి, అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో, ఆల్రెడీ గడిచిపోయినటువంటి సంఘటనలు గడిచిపోయినాయి. భవిష్యత్తు మాత్రం హ్యాపీగా ఉండాలి. అండ్ పర్సన్ తోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ అలాంటి పర్సన్ రావాలి. అర్థం చేసుకునేటువంటి పర్సన్ రావాలి అని మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారండి. అండ్ దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే సక్సెస్ అవ్వాలి. అటు కెరియర్ పరంగా, జాబ్ పరంగా సక్సెస్ అవ్వాలి. ఏదైతే బాధ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయో, ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, లేదంటే వచ్చినటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వల్ల కానివ్వచ్చు, అటు కెరియర్ పరంగా, జాబ్ పరంగా, రిలేషన్ పరంగా ఏవైతే ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, సో, వాటన్నిటి గురించి కూడా ఒకసారి ఆలోచనలైతే మనసులో అలా మెదులుతూ ఉన్నాయి. అండ్ పర్సన్ ఖచ్చితంగా అర్థం చేసుకొని, మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి. సో, వీటన్నిటిలో నుంచి కూడా బయటికి రావాలి అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా వీటన్నిటిలో నుంచి కూడా బయటికి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. బట్ ఏదైతే సంఘటనలు బాధ పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయో, ఈవెన్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడం కానివ్వచ్చు, కెరియర్‌కి సంబంధించి సో, కెరియర్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రానివ్వచ్చు. కొన్ని సంఘటనలు బాధ పెట్టినటువంటి సిట్యుయేషన్స్ పెయిన్‌ఫుల్ ఎమోషనల్‌గా ఆహ్, ఆహ్, పెయిన్‌కి గురి చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, హార్ట్ బ్రేక్ అయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఓవరాల్‌గా ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ లాగా మారినాయి. భవిష్యత్తులో ఎలా ఉండాలి? ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి? ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి వాటన్నిటి గురించి కూడా ఆలోచించినటువంటి సంఘటనలైతే ఉన్నాయి. ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. బట్ మనసులో ఒకటే ఒకటి ఆలోచన అయితే ఉందండి ప్రెజెంట్. సో, పర్సన్ ఖచ్చితంగా మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. తన వంతు కోఆపరేషన్ అనేది చేయాలి. ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి కోఆర్డినేషన్ అనేది ముందుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ భవిష్యత్తులో వచ్చిన పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఇబ్బంది పడేటువంటి సంఘటనలు కానివ్వచ్చు, లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ కానివ్వచ్చు, అటు కెరియర్ పరంగా, జాబ్ పరంగా సో, ఫేస్ చేసేటువంటి సంఘటనలు కానివ్వచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సో, నేనున్నాను అంటూ ఒక భరోసా ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి అని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అర్థం చేసుకునేటువంటి పర్సన్ రావాలి. మరి ముఖ్యంగా మనసుని అర్థం చేసుకునేటువంటి పర్సన్ రావాలి. అండ్ ఒక హెల్ప్ చేసేటువంటి పర్సన్ రావాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనసుని అర్థం చేసుకోవాలి అని మాత్రం ఒక డ్రీమ్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఆ సంఘటనలన్నీ కూడా ఒకసారి మనసులో అలా మెదులుతూ ఉన్నాయి. ఆలోచనలైతే వస్తూ ఉన్నాయి. సంఘటనలన్నిటికి సంబంధించి కూడా ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలా కెరియర్‌ని తిరిగి మళ్ళీ మనం సక్సెస్ వైపుకి మలుచుకోవాలని మాత్రం ఈ ఆలోచనలన్నీ కూడా మనసులో అయితే అలా మెదులుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే సో, ఏదైతే ఆల్రెడీ మనం రీడింగ్‌లో చెప్పుకున్న విధంగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌కి గురవ్వడం జరిగిందో, సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, సో, ఎందుకు ఇప్పుడు అంతగా తాపత్రయపడుతూ ఉన్నారు. సో, పర్సన్ మనసుని అర్థం చేసుకోవాలి. తన యొక్క కోఆపరేషన్ అనేది ఉండాలి. హెల్ప్ చేయాలి. సో, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈ గ్యాప్ అనేదొచ్చింది? సో, ఎందుకు ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఆహ్, ఆహ్, చేయాల్సొచ్చింది? భరించాల్సొచ్చింది? అండ్ ఎందుకు సఫర్ అవ్వాల్సొచ్చింది? సో, ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఆ డెసిషన్స్‌ని ఫాలో అవ్వచ్చు. థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేసుండటం కానివ్వచ్చు. లేదు థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ ఆ డెసిషన్స్ ప్రకారం ముందుకెళ్ళి ఉండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇచ్చుండొచ్చు. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, అటు కెరియర్‌కి సంబంధించి ముందుకెళ్ళేటువంటి విషయాల్లో కానివ్వచ్చు, అండ్ ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకునేటువంటి విషయాల్లో కానివ్వచ్చు. సో, ఓవరాల్‌గా ఈ డెసిషన్స్ అన్నిటిలో కూడా థర్డ్ పర్సన్‌కి ఎక్కువ ఆ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుండొచ్చు. ఆ డెసిషన్స్ ప్రకారం ముందుకెళ్ళుండొచ్చు. సో, దానివల్ల కొంత ఇబ్బందికి గురైనటువంటి సంఘటనలైతే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని కూడా కొంతవరకు ఆహ్, భరించినటువంటి సంఘటనలైతే ఉన్నాయి. క్రియేట్ అయినటువంటి సంఘటనలైతే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఏదేమైనా సరే ఓవరాల్‌గా ఒక మంచి కోఆర్డినేషన్ అయితే ఉండబోతుంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది. ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా సరే, థర్డ్ పర్సన్ వల్ల కొన్ని ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ వచ్చినా సరే, థర్డ్ పర్సన్ వల్ల
కొన్ని ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నా సరే కొంతవరకు కోఆర్డినేషన్ అనేది సో ఇంకా బలపడేటువంటి ఛాన్స్ ఉంది. ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం మీ మనసుని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఒక ట్రూత్ కూడా ఫైండ్ ఔట్ చేసేటువంటి, ఒక నిజాన్ని కూడా ఫైండ్ ఔట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఒక మంచి జడ్జ్‌మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, థర్డ్ పర్సన్ వల్ల సో, కొన్ని ఏదైతే సిచ్యువేషన్స్ మీరు పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, హార్ట్ బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల అండ్ సఫర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ పర్సన్ ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మీ మనసును కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. బట్ యూనివర్స్ చెప్తుంది ఏదైతే సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, మరి ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. కొన్ని డెసిషన్స్ అయితే థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి సందర్భాలు కానివ్వచ్చు. సో, వాటన్నిటి వల్ల ఓవరాల్‌గా కొంత సఫర్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో అండ్ మనం ఆల్రెడీ రీడింగ్‌లో చెప్పుకున్నామంటే ఒక ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. అండ్ మీ మనసుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో, ఎందుకు ఈ సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగింది? సో, మన పర్సన్ ఎందుకు ఇంతగా బాధపడినటువంటి సందర్భాలున్నాయి? సో, మన పర్సన్ యొక్క మనసుని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం? సో, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగింది? సో, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఒక ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేసేటువంటి ఆహ్, ఒక యాక్టివిటీ అయితే జరుగుతూ ఉందండి. అండ్ ఒక జడ్జ్‌మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా ఒక మంచి కోఆర్డినేషన్ అయితే ఉండబోతుంది. ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఒక గైడెన్స్ కూడా మీకు మీరు ఒక గైడెన్స్ ఇచ్చుకుంటున్నారు. ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఎంత పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేసినా సరే అటు కెరియర్‌కి సంబంధించి, ఇటు లైఫ్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి దానికి సంబంధించి సో, ఎంత పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేసినా సరే ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది తగ్గలేదు. సో, మన పర్సన్ అర్థం చేసుకుంటారు. ఆహ్, మన మనసుని అర్థం చేసుకుంటారు. సో, ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్‌ని మనం ఫేస్ చేయాల్సొచ్చింది? సో, ఓవరాల్‌గా సో, ఖచ్చితంగా ఇవన్నీ గూడా మన పర్సన్ అర్థం చేసుకుంటారనేటువంటి ఒక నమ్మకంతోటి, ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక విల్ పవర్ తోటి ముందుకు అడుగులు వేయటం జరిగింది. అండ్ మీ పర్సన్ గూడా సో, ఖచ్చితంగా ఒక ట్రూత్ సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారండి. మీ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. అసలెందుకు మీరింత పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది? ఎందుకు రిలేషన్‌లో గ్యాప్ వచ్చింది? సో, ఇది ఎక్కడ ఏం జరిగింది? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైనా ఉందా? సో, రిలేషన్‌ని తిరిగి మళ్ళీ మనం ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎలాంటి ఆహ్, యాహ్! ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? ఎలా మనం డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి సో, వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఒక మంచి కోఆర్డినేషన్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైతే సఫర్ అయినటువంటి సందర్భాలున్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ వచ్చేటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తుందండి. సో, మంచి కోఆర్డినేషన్ అయితే ఉండబోతుంది. సో, ఏదైతే ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుందో, ఒక మంచి రిలేషన్‌షిప్ తోటి, ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి గాని, మరీ ముఖ్యంగా ఏదైతే ఆ పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్ మళ్ళీ రావటానికి అవకాశం ఉందో, ఏదైతే ఆ పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని ఆల్రెడీ ఫేస్ చేశారో, సో, తిరిగి మళ్ళీ వచ్చినా సరే ఒక మంచి డెసిషన్స్ తోటి సో, ఒక డెసిషన్స్ తోటి ముందుకెళ్ళటానికి ఆ ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక నిర్ణయం తీసుకోవటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా హెల్ప్ చేసుకోవడానికి గాని, సో, ఒక మంచి అడ్వైస్ రావటానికి గాని, మీ పర్సన్ దగ్గర నుంచి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఖచ్చితంగా మీ మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళటానికి గాని, సో, ఓవరాల్‌గా వీటన్నిటికి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి, మీ మీద ఇంకా నమ్మకం పెరగటానికి కానీ అండ్ ఇంకా మీ మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళటానికి గాని, చాలా చాలా విషయాలు రియలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి. ఏదైతే ప్రీవియస్‌గా మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, వాటన్నిటికి సంబంధించి సో, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రియలైజ్ అవుతూ ఉన్నారు. సో, ఆ టైంలో మనం అర్థం చేసుకోలేకపోయాం. సో, ఇక నుంచి ఖచ్చితంగా మన పర్సన్ యొక్క మనసుని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని మాత్రం సో, చాలా విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి. అండ్ ఒక స్ట్రెంత్ తోటి ముందుకెళ్ళటానికి గాని, సో, ఇద్దరు కలిసి వచ్చేటువంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసుకొని, వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో కూడా సో, ఖచ్చితంగా హెల్ప్ అయితే సో, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హెల్ప్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక ట్రూత్ అయితే తెలియబోతుంది. మరి ముఖ్యంగా మనం ఆల్రెడీ రీడింగ్‌లో చెప్పుకున్నట్టు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి సో, ఒక ట్రూత్ తెలుసుకొని సో, ఒక యూనిటీ తోటి ముందుకెళ్ళటానికి గాని, ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి గాని, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటానికి గాని, సో, ఒక నిర్ణయంతోటి ముందుకి అడుగులు వేయటానికి గాని, ఒక కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి గాని, ఒక విల్ పవర్‌ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళటానికి గాని, సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి
టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే కొంచెం స్పీడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేయాలి? సో ఎక్కడైనా మనం ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలున్నాయా? సో ఈ గ్యాప్ రిలేషన్‌లో ఎందుకు ఈ గ్యాప్ వస్తూ ఉంది? సో ఎందుకు ఇలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయనే దానికి సంబంధించిందయితే కొన్ని ఆలోచనలయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఆ డెసిషన్స్‌లో భాగంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో బ్యాలెన్స్ చేయాలి. సో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈసారి అటు కెరియర్‌ని గాని, లైఫ్‌ని గాని, రిలేషన్‌ని గాని సో ఖచ్చితంగా మన పర్సన్ యొక్క మనసుని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అందులో మరీ ముఖ్యంగా సో ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సో ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ వచ్చినా సరే, ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఎమోషనల్‌గా సో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. బ్యాలెన్స్‌డ్‌గా డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇద్దరు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. ఆ బ్యాలెన్స్ చేయాలని మాత్రం కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. కంట్రోల్డ్‌గా ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా సపోర్టివ్‌గా ఉండాలి. సో ఏదైతే ఆల్రెడీ మనం రియలైజ్ అవుతూ ఉన్నామో, సో మన పర్సన్‌కి అవసరమైన టైంలో మనం సపోర్ట్ అందించలేకపోయాం. తను చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది. కొన్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చిందని చెప్పేసి ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో, మరీ ముఖ్యంగా అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ భవిష్యత్తులో రాకుండా అండ్ సపోర్టివ్‌గా ఉండాలి. సో ఏదైతే మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని అందించాలనుకుంటున్నారో, మీ యొక్క విల్ పవర్‌ని ఇవ్వాలి అని అనుకుంటున్నారో అండ్ ఖచ్చితంగా అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళ్ళాలి. అటు ఎమోషనల్‌గా కానివ్వచ్చు అండ్ డెసిషన్స్ తీసుకునే దాంట్లో కానివ్వచ్చు అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో కానివ్వచ్చు అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. అటు హ్యాపీ అయినా, సాడ్ మూమెంట్స్ అయినా ఏదైనా సరే వాటిలో కూడా మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా మన పర్సనే మనం అర్థం చేసుకొని, మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఒక పాజిటివ్ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అటు రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి. అండ్ ఇటు లైఫ్‌ని గాని, కెరియర్‌ని గాని అన్నిటిని కూడా ఓవరాల్‌గా మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఇద్దరు కూడా కోరుకుంటూ ఉన్నారు. సో బ్యాలెన్స్ చేయాలి. ఆల్రెడీ మనం కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. సో ఈసారి మాత్రం కరెక్ట్‌గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరికలున్నాయో, ఏదైతే డ్రీమ్స్ నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో, మరీ ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి లైఫ్‌లో రాకూడదు. లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి. ఒక మంచి రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి. సో జాబ్ గాని, కెరియర్ గాని, ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గాని అన్నీ కూడా చక్కగా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. మనసులో కోరికలు నెరవేరాలి అని చెప్పేసి. సో మరీ ముఖ్యంగా ఏదైతే ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటున్నారో, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో గోల్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ చాలా సందర్భాల్లో హార్డ్ వర్క్ చేసినా సరే తగినటువంటి రికగ్నైజేషన్ రానటువంటి సందర్భాలైతే ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసినటువంటి సందర్భాలు లేదు. ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీ మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈవెన్ ఎన్ని సందర్భాల్లో హర్ట్ అయిన, ఎన్ని సందర్భాల్లో పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినా, ఎన్ని సందర్భాల్లో హార్ట్ బ్రేక్ అయినా సరే ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మీ మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉంది, కెరియర్ మీద నమ్మకం ఉంది. సో, పర్సన్ ఎప్పుడైనా సరే మనసుని అర్థం చేసుకుంటారు. సో, ఆల్రెడీ రియలైజ్ అవుతారు అని చెప్పేసి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారండి. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ మనసులో ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి మీ పర్సన్ మీ మనసుని అర్థం చేసుకొని ముందుకి ప్రయాణం చేయడానికి, మరీ ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి, లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి, కెరియర్‌లో సక్సెస్ అవ్వడానికి, మరీ ముఖ్యంగా మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలి. అలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ ఉన్నారో, సో, అవన్నీ కూడా నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం అందబోతూ ఉంది. మీరు కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్, జాయ్‌ఫుల్ లైఫ్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా మనసులో డ్రీమ్స్ నెరవేరాలి అని చెప్పేసి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి, ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళటానికి గాని, మీ మనసుని అర్థం చేసుకునేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి గాని, సక్సెస్‌ఫుల్‌గా అడుగులు ముందుకేయటానికి గాని, అటు జాబ్ పరంగా, కెరియర్ పరంగా సక్సెస్ అవ్వటానికి గాని, సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి
మనకి టారో ద్వారా తెలుస్తూ ఉందండి. యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఏదైతే ఆల్రెడీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే తయారు చేసుకుంటున్నారో, ఆ ప్రణాళికలు కూడా సక్సెస్ అవ్వడానికి, మళ్ళీ తిరిగి అలాంటి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ వచ్చినా సక్సెస్‌ఫుల్‌గా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే అందిస్తూ ఉందండి. సో, చాలా ఆలోచనలైతే మనసులో తిరుగుతూ ఉన్నాయండి. చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కూల్‌గా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలాంటి చేంజెస్ రావటానికి ఛాన్స్ ఉంది? సో, మనం ఏదైతే ఆల్రెడీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశామో, తిరిగి మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ వస్తే ఏం చేయాలి? ఓవరాల్‌గా వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? అని చెప్పేసి మరీ ముఖ్యంగా ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో రిలేషన్‌కి సంబంధించినటువంటి గ్యాప్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయో, రిలేషన్‌లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయో, ఏదైతే జాబ్ పరంగా సో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. డెసిషన్స్ కొన్ని తీసుకుంటూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా సక్సెస్ అవ్వాలి. సో, బట్ కొన్ని ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఒక మంచి ఆపర్చునిటీ రావాలి. వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని ఎట్టి పరిస్థితుల్లో మనం వృధా చేసుకోకూడదు. వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోవాలి. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ కొన్ని కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి. వచ్చినటువంటి అవకాశాల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, జాబ్ పరంగా కానివ్వచ్చు. సో, మనం కొన్ని ఛాన్సెస్‌ని మనం ఉపయోగించుకోలేకపోయాం. బట్ అలాంటి ఛాన్సెస్ గాని వస్తే సో, ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని సక్సెస్‌ఫుల్‌గా మనం ముందుకెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ కూల్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారండి. సో, ముందుకెళ్ళాలి. సో, మంచి పర్సన్ రావాలి. ఇది మాత్రం మనసులో డ్రీమ్ అయితే ఉందండి. మనసుని అర్థం చేసుకునేటువంటి పర్సన్ రావాలి. సో, వచ్చినటువంటి పర్సన్ మనసుని అర్థం చేసుకోవాలి. సో, నేనున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఓవరాల్‌గా ముందుకి వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు తీసుకొనెళ్ళేటువంటి పర్సన్ అలాంటి పర్సన్ ఉండాలి అని చెప్పైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. మనసుని అర్థం చేసుకోవాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి. అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో, సో, వాటికి సంబంధించి మరిన్ని ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి. బట్ వచ్చినటువంటి ఛాన్సెస్‌ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అండ్ మీరు సక్సెస్ అవ్వటానికి అవకాశాలైతే ఎక్కువున్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఫైనాన్షియల్‌గా గూడా చాలా ఆలోచనలైతే ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి ఫైనాన్షియల్‌గా. సో, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినటువంటి సందర్భాలున్నాయి. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్‌గా గూడా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి అని చెప్పేసి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. సో, ఫైనాన్షియల్‌గా కూడా మంచి అవకాశాలైతే రాబోతూ ఉన్నాయండి. అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ అందబోతూ ఉంది. అడ్వైజెస్ రాబోతూ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సో, మంచి అడ్వైజెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఫైనాన్షియల్‌గా. అండ్ మీరు ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వటానికి గాని, సో, అటు బిజినెస్ పరంగా గానివ్వచ్చు, కెరియర్ పరంగా గానివ్వచ్చు అండ్ మంచి అవకాశాలైతే అందబోతూ ఉన్నాయి. అండ్ సక్సెస్ అవ్వటానికి గానీ, అండ్ మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో ఫైనాన్షియల్‌గా బావుండాలి, ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి, సో, ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా అందబోతూ టారో ద్వారా సమాచారం అయితే మనకు అందుతూ ఉందండి. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలని మాత్రం డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అటు ఫైనాన్షియల్‌గా సో, ఎలాంటి ఈసారి మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళకూడదు. సో, ఖచ్చితంగా రియలిస్టిక్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా రియలిస్టిక్‌గా ఉండాలి. రియలిస్టిక్‌గా ఆలోచించాలి. ఇది సక్సెస్ అవుతుందా అంటేనే మనం అడుగులు ముందుకేద్దాం అని చెప్పేసి. సో, ఫైనాన్షియల్‌గా మాత్రం సో, చాలా ఆలోచనలైతే చేస్తూ ఉన్నారండి. చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా సక్సెస్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మనం ఫేస్ చేయకూడదు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలని మాత్రం దైవప్రార్థన చేస్తూ ఉన్నారు. మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. మంచి అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి ఫైనాన్షియల్‌గా. సో, ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాల్ని ఉపయోగించుకోండి. అండ్ సక్సెస్ అవ్వడానికి సో, ఛాన్స్ అయితే ఉంది. ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఫైనాన్షియల్‌గా మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తారో అవన్నీ కూడా తొలగిపోయి ఫైనాన్షియల్‌గా ఒక హ్యాపీ క్లైమేట్ రావటానికి, ఒక హ్యాపీ సంతోషకరమైనటువంటి వాతావరణం రావటానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ నెరవేరటం కోసం చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. ఏదైతే మీరు రియలైజ్ అవుతూ ఉన్నారో, సో, కొన్ని అవకాశాలొచ్చినా మనం ఉపయోగించుకోలేకపోయాం. బట్ ఈసారి గాని ఛాన్సెస్ వస్తే ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అండ్ ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి. మీ మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరటానికి ఏ అవకాశాలైతే అవసరమో అలాంటి అవకాశాలు యూనివర్స్ మీకు అందించబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి టారో ద్వారా. అండ్
మంచి ఛాన్సెస్, మంచి చాయిసెస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సక్సెస్ అవ్వటానికి గాని అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. కెరియర్ పరంగా, జాబ్ పరంగా అండ్ భవిష్యత్తుకు సంబంధించి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. సక్సెస్ అవ్వాలి అనేటువంటి కోరిక అయితే ఉంది. అండ్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ ఉండాలి. అండ్ ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి మీకు మీ పర్సన్‌కి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ అలాంటి ఒక మంచి పార్ట్నర్‌షిప్ కూడా అందబోతుంది. ఒక మంచి కోఆర్డినేషన్ కూడా అందబోతుంది. అండ్ ఖచ్చితంగా మీ మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్‌ని నెరవేర్చడంలో కూడా జాబ్ పరంగా, కెరియర్ పరంగా మీ మనసుని అర్థం చేసుకునేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి కూడా తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, కొన్ని సందర్భాల్లో మీరు టెన్షన్ పడ్డటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అండ్ కెరియర్ పరంగా ఆలోచించినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఇటు రిలేషన్ పరంగా సో, ఏదైతే మీరు ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వచ్చు, లేదు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వచ్చు, ఏదైతే ఆ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య వచ్చినటువంటి డిసగ్రీమెంట్స్ కానివ్వచ్చు, లేదు కాంపిటీషన్ కానివ్వచ్చు. సో, ఓవరాల్‌గా ఇవన్నీ గూడా కొంత మిమ్మల్ని టెన్షన్ పెట్టినటువంటి సందర్భాలున్నాయి. ఆ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా ఏదైనా కోరుకుంటూ ఉన్నారండి. మళ్ళీ ఇలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే రాకూడదు. అండ్ సక్సెస్ అవ్వాలి. సో, ఏ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్లాన్స్ మన దగ్గర ఉండాలి. స్ట్రాటజీస్ ఉండాలి. సక్సెస్‌ఫుల్‌గా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఇలాంటి టెన్షన్ క్రియేట్ చేసినటువంటి వాతావరణంలో కూడా ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసినటువంటి వాతావరణంలో కూడా ఒక రైవల్టీ ఉన్నటువంటి వాతావరణంలో కూడా సో, మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా సో, మన మనసుని అర్థం చేసుకొని నేనున్నాను అనేటువంటి ఒక పర్సన్ సో, మనతో పాటు ఉండాలి. అలాంటి పర్సన్‌తో జర్నీ చేయాలి. అలాంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. మీ మనసుని అర్థం చేసుకొని ముందుకెళ్ళేటువంటి పర్సన్ ఉండాలి మీతో పాటు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి కోఆర్డినేషన్ తోటి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి గానీ, అండ్ సక్సెస్ అవ్వటానికి గానీ, అండ్ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం యూనివర్స్ మనకిస్తున్నటువంటి లైఫ్ మెసేజ్ ఏంది. సింగిల్ కార్డ్ తీద్దామండి. చూద్దాం యూనివర్స్ మనకి ఈరోజు ఎలాంటి లైఫ్ మెసేజ్ మనకు అందిస్తోంది అని చెప్పేసి ఒక సింగిల్ కార్డ్‌లో మనమైతే చూడబోతూ ఉన్నాం. సో, ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మరిన్ని లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి. సో, మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములండి. అండ్ సో, మనమైతే సింగిల్ కార్డ్ తీయడం జరిగింది. అండ్ యూనివర్స్ ఒక మంచి లైఫ్ మెసేజ్ మనకు అందిస్తూ ఉందండి. చేంజెస్ ఎవ్రీథింగ్. సో, ఏదైతే మీరు ఆల్రెడీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసాం అనేటువంటి ఒక బాధలో ఉన్నారో, సో, మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా మళ్ళీ లైఫ్‌లో రావటానికి ఛాన్స్ ఉందా? భవిష్యత్తులో రావటానికి ఛాన్స్ ఉందా? అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా ఏదైతే మీరు ఫేస్ చేసినటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లోంచి ఒక హ్యాపీ సిట్యుయేషన్స్‌లోకి రావటానికి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా చేంజెస్ ఎవ్రీథింగ్ అండి. ఏదైనా సరే మార్పొస్తుంది. ఏది గూడా మనకి ఏదైతే సాడ్ మూమెంట్స్ ఉన్నాయో, ఏదైతే మనల్ని బాధపెట్టినటువంటి సంఘటనలున్నాయో అవేవి గూడా శాశ్వతం కాదు. సో, ఖచ్చితంగా అందులోంచి మనకంటూ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఒక సంతోషకరమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఆ ప్రపంచంలో ఖచ్చితంగా మనం అడుగుపెడతాం. బట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. లైఫ్ మీద నమ్మకం ఉండాలి. మనం చేసేటువంటి హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉండాలి. సో, ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి సంతోషకరమైనటువంటి రోజులు మనకు అంది తీరుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకొక మంచి లైఫ్ మెసేజ్ మనకి అందిస్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములండి. సో, మరొక మంచి లాంగ్ రీడ్‌లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.